అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో స్కిప్ చేయకండి. ఒక పడి లేచిన కెరటం కోసం చెప్పబోతున్నాను. ఇప్పుడు దేశమంతా మారిమోగిపోతున్న పేరైన సంజు శాంసన్ తన విజయానికి కారణం ఏంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి క్రికెటర్ తన కెరియర్లో ఒక్కసారైనా చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ విషయంలో ఆ కల వెస్టిండీస్ పై జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్తో నెరవేరింది. నిజానికి సంజు కెరీర్ అంతా ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో నిరీక్షణలతో సాగింది. అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు రాకపోవడం, ఒకవేళ అవకాశం వచ్చినా దానిని అందిపుచ్చుకోవడంలో తడబడటం వంటి విమర్శలెన్నో అతను ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నిటినీ అధిగమిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ కలిపి సంజు ఇప్పటివరకు 29 సార్లు ఓపెనర్గా బరిలోకి దిగగా, తొలిసారి ఒక ఓపెనర్గా ఇన్నింగ్స్ ఆరంభించి చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సంజు శాంసన్ తన మనసులోని భావాలను ఇలా పంచుకున్నాడు. సంజు ఏమన్నాడంటే, ఈ విజయం తనకు ప్రపంచమంతటితో సమానమని, తాను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రోజు నుండి దేశం కోసం ఇలాంటి ప్రదర్శన చేయాలని కలలు కన్నానని, ఆ రోజు ఇప్పటికీ వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యాడు. But I kept on believing, and thanks to the Lord Almighty for actually blessing me today. So I'm very happy. Clears mid on and finishes it off. Sanju Special Samson, 97 not out, looks up at the head. సంజు శాంసన్ బట్టి క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. తను విజయం సాధించగానే అక్కడున్న వాళ్ళతో అది పంచుకోలేదు. నా దేశాన్ని గెలిపించే అవకాశం నా దేవుడే నాకు ఇచ్చాడని తను మొదటగా మోకాళ్ళేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. దేవునికి మహిమ కలుగునుగాక.